తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, గ్రామాల్లో ఎలాంటి సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చినా పరిష్కరిస్తానని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం హామీ ఇచ్చారు. బోయిన్పల్లి మండలం గుండన్నపల్లి గ్రామంలో 8 లక్షల రూపాయల నిధులతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్తంభంపల్లి గ్రామంలో ఎండోమెంట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న సుగ్రీవ ఆలయ నిర్మాణం కోసం మంత్రితో మాట్లాడి త్వరలో నిర్మాణం పనులు ప్రారంభిస్తారని హామీ ఇస్తూ స్థల పరిశీలన చేశారు. దీంతో పాటు కన్నం ప్రభాకర్ అనే వ్యక్తి జీవనోపాధి కోసం మంజూరైన 50,000 రూపాయల చెక్కును కూడా అందజేశారు శాసనసభ్యులు. అనంతరం ఆయనను ఘనంగా పలువురు సత్కరించారు. మోడల్ స్కూల్ రహదారిని కూడా పూర్తి చేశామని, సమస్యలను పరిష్కరించడమే తన ముఖ్య లక్ష్యంగా ఉన్నది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ బోని ఎల్లేష్ యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమణారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, సుధాకర్, ఉపేందర్, పలువురు మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నారు. సెక్రటరీకి 2-3 డేస్ ముందు ఇన్ఫర్మేషన్ ఉంటే ఎప్పుడు వస్తున్నాడు పంచాయత్ సెక్రటరీ పేరేందా? జాఫర్ నేమ్ ఇస్ జాఫర్. తీసేయండి. ఉపేంద్ర కొంచెం తీసుకుంటాను.